గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము ఆల్కహాల్స్ యొక్క ప్రిపరేషన్ గురించి చెప్తున్నాం. అంటే అసలు ఆల్కహాల్స్ అంటే ఏంటి, ఆల్కహాల్స్ యొక్క క్లాసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నాయి అనే విధంగా మనము లాస్ట్ క్లాస్లో చెప్తున్నాం. సో టుడే మనం ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేది టాపిక్ ఉన్నది. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మనము మండే నుంచి ఆన్లైన్లోకి ఈ క్లాసులకు వచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ఏంటి వీడియోస్ తీసి యూట్యూబ్లో ద్వారా పంపిస్తూ వచ్చారు మన కాలేజీ వాళ్ళు. సో మండే నుంచి మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ క్లాస్లో వినవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మండే నుంచి ఏమవుతుందంటే మనకి ఇక్కడ నేను ఒక టాపిక్ చెప్పేస్తాను. ఆ టాపిక్ అనేది మనకి ఏ లెసన్లో ఉంది, ఏ పేజీలో ఎన్నో క్వశ్చన్ నెంబరు సో నేను మీకు చెప్తానమాట. చెప్పిన తర్వాత మీరు ఆ టాపిక్ వచ్చి ఆ బుక్లో ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకుంటాను. కాబట్టి నా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మీరు ఆ బుక్ ఓపెన్ చేసి ఒక పేజీ నెంబర్లో తన క్వశ్చన్ సార్ చెప్పారు కదా అని చెప్పి ఒకసారి మీరు విని చూసినట్లయితే మీకు ఆ క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది. సో అలాగే మీకు బుక్ మీరు అంటే తన పేరు తీయాలని ముందు ఏం చేయాలి, మెటీరియల్స్ తీసుకోవాలి కదా. సో కాబట్టి మన కాలేజీ వాళ్ళు మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో అమౌంట్ ఎంతో చెప్తున్నారు, 3000 ఎంతో. ఆ అమౌంట్ మీరు పే చేసేసి కాలేజీలో మీరు మెటీరియల్స్ తీసుకున్నట్లయితే మండే నుంచి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మనకు ఈజీగా మీరు స్టడీ చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పం. ఎందుకనంటే ఈ కరోనా వల్ల మనం ఫిజికల్గా ఓపెంటే ఇంకా జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ మనం కలుసుకుంటాం, అంటే క్లాసులు ఉంటాం అందరం ద్వారా. సో అప్పటి వరకు మనం ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాసులు అందరం మీట్ అవుతూ ఉంటాం. సో ఫిజికల్ మనం అందరం ఏంటంటే ఎప్పుడు మీట్ అవుతూ ఉంటే జనవరిలో అని అనుకుంటున్నాం అందరూ కూడాను. సో ఈ వ్యాక్సిన్ ఇంకా వచ్చేసరికి ఇంకొక 2-3 మంత్స్ పట్టవచ్చు. ఈ 2-3 మంత్స్ అయిన తర్వాత జనవరిలో మనకి ఏంటంటే అందరూ మళ్ళీ యథాప్రకారంగా అందరం క్లాస్ రూమ్లో కూర్చొని మళ్ళీ అందరం కూడా ఫేస్ టు ఫేస్ మనము డిస్కషన్ చేసుకోవచ్చు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కరోనా వల్ల, ఓకేనా. సో ఎవరు కూడా బయట తిరగొద్దు, ఇళ్ళలోనే ఉండండి. అవసరం అయితే తప్ప బయట రావద్దు ఎవరు కూడా, ఓకే. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మండే నుంచి బుక్స్ అనేవి మీ వద్ద ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు మీ మైండ్లో పెట్టుకోండి. సో వచ్చి కాలేజీకి వచ్చి మీ బుక్స్కి పే చేసి మీటర్స్ తీసుకుంటే మండే నుంచి మనం ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఒకసారి chemical reactions of alcohol, chemical reactions of alcohol, ఓకేనా. ప్రైమరీ ఆల్కహాల్స్ అనేటివి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఆల్కహాల్స్ అనేటివి మనకి ఎవరెవరు చేస్తున్నారంటే ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్, at same time acid chlorides, at same time acid anhydride వంటి కాంపౌండ్స్ తో రియాక్షన్ జరిపి మనకి ఎవరు ఫామ్ చేస్తారా నాన్న అంటే ఎస్టర్స్ ఫామ్ చేస్తాయి. ఎవరు ఫామ్ చేస్తాయి? ఎస్టర్ని ఫామ్ చేస్తాయి. జాగ్రత్తగా ఆల్కహాల్స్ అనేవి ఎవరెవరితో రియాక్షన్ జరుగుతుందని చెప్పాను. కార్బాక్సిలిక్ యాసిడ్స్తో రియాక్షన్ జరుగుతుంది, యాసిడ్ క్లోరైడ్స్తో రియాక్షన్ జరుగుతుంది, యాసిడ్ ఎన్హైడ్రేట్ ద్వారా రియాక్షన్ జరుగుతుంది. మనకి ఎవరు ఫామ్ చేస్తాయంటే ఎస్టర్ ఫామ్ చేస్తాయి. సో కాబట్టి ఈ యొక్క రియాక్షన్స్ మనము ఏమి పిలుస్తూ ఉంటామంటే ఎస్టరిఫికేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఏం పిలుస్తుంటాము? ఎస్టరిఫికేషన్. సో మనకి ఏం చేస్తాం దగ్గర ఎస్టరిఫికేషన్ అనేటువంటి చిన్న మెకానిజం ఉంటుంది. ఈ ఎస్టరిఫికేషన్ మనకి ఏం చెప్తున్నా అంటే ఆల్కహాల్ అనేది ఆల్కహాల్
ఫర్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనుకున్నాం. లైక్ RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫార్ములా RCOOH. సో వీటి మనం ఏం చేస్తాం, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని తీసుకుంటాం. ఓకేనా. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్షన్ జరుగుతాయి. కార్బాక్సిలిక్ యాసిడ్స్తో రియాక్షన్ జరుగుతాయి. ఎవరు? ఆల్కహాల్స్ అనేవి. అయితే మనకి ఎవరు ఫామ్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే అది ఇక చిన్న మెకానిజం వేసి చూపిస్తాను. ఏం జరుగుతుంది అనేది జాగ్రత్తగా ఉన్న ఇబ్బంది ఏం లేదు. వీటి మనం ఏం చూస్తాము చెప్పాను, ఆల్కహాల్. ఇది దీనికి ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ అవునా. సో ఆల్కహాల్స్ OH కార్బాక్సిలిక్ యాసిడ్ కి COH ఫార్ములా. ఇది మనం ఎలా వస్తుందో అంటే చూడండి, R bond OH ప్లస్ COH ని R bond C double bond O single bond OH గా రాసుకుంటూ ఉంటాము. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ బాండ్లలో ఒక సింగిల్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆక్సిజన్ మీద వచ్చే చార్జ్ ఏంటంటే నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఆక్సిజన్ మీద వచ్చే చార్జ్ ఏంటి మనకి నెగిటివ్ చార్జ్ వస్తుంది. సో ఇక్కడ ఆర్కే గ్రూప్ ఉంది, OH గ్రూప్ ఉంది. అంటే కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఎవరున్నారు అంటే ఆర్కే మిథైల్ గ్రూప్ కదా. అంటే ఆ మిథైల్ కార్బన్ ఉందా లేదా. సో కార్బన్ కి OH గ్రూప్ సబ్స్టిట్యూట్ అయ్యింది. అవునా. సో అటాచ్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ యొక్క ఆర్కే గ్రూప్ లో ఉన్నటువంటి కార్బన్ కి ఆక్సిజన్ కి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుంది. అప్పుడు ఆక్సిజన్ మీద మనకి నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఈ యొక్క ఆర్కే గ్రూప్ మీదకి పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. సో వెంటనే మనకి ఇక్కడ ఏం చెప్తున్నానంటే చదవడానికి ఇక్కడ ఈ యొక్క OH ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క OH తర్వాత కాంపౌండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గురించి మనం ఏం చెప్తాము, OH అని రాస్తాం కదా, COOH కదా. ఈ COOH వెంటనే ఏం చెప్తుంది మనకి ఇక్కడ OH O బాండ్ H రాస్తున్నాం, O బాండ్ OH రాస్తున్నాం. సో ఈ H ఇక్కడ ఉన్నటువంటి ఈ OH ఈ రెండు కంబైన్ అయిపోయేసి మనకి వాటర్ని ఫామ్ చేస్తాయి. వాటర్ H2O అని ఫామ్ చేస్తాయి. ఇక్కడ రిమైండ్ మనకి ఇక్కడ RCOOR ఈ R ఇక్కడ సబ్స్టిట్యూట్ దొరికిపోతుంది. ఇక్కడికి అటాచ్మెంట్ జరిగినప్పుడు మనకి ఏం చెప్తున్నా అంటే R bond COOR. సో వాటర్ మనకి ముందు ఫామ్ చేస్తుంది. H2O వాటర్ మనకు బయటకి వెళ్ళిపోతుంది. సో RCOR ఇక్కడ ఏం చెప్తానంటే ఎస్టర్. అదే జాగ్రత్తనండి, RCOOR ఎస్టర్ పెట్టాము. ROR దీనికి ఇంకటి ఏంటి, ఈథర్. దీనికి ఇంకటి ఏంటి, ఈథర్. రెండుకి కన్ఫ్యూజ్ కాకుండా ROR అంటే ఈథర్, RCOOR అంటే ఎస్టర్. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆల్కహాల్స్ అనేటివి కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపి ఎవరు ఫామ్ చేస్తున్నాడు, ఎస్టర్ని ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి వీటి రియాక్షన్స్ మనం ఏం చేస్తాము, ఎస్టరిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ అదే ఆల్కహాల్ మనకి యాసిడ్ క్లోరైడ్ అనేటువంటి RCOCl తో రియాక్షన్ జరుగుతుంది. RCOCl తో రియాక్షన్ జరిపించినప్పుడు మనకి ఎవరు ఫామ్ అవుతారు ఇక్కడ అని అంటే ఇటువంటి ఈ ఆల్కహాల్ ఉన్నటువంటి ఒక HCl రెండు కంబైన్ అయిపోయి HCl గా ఫామ్ అవుతుంది. మనకి ఎవరు మీరు లిమిట్ ఉన్నారు RO చూడండి RCOOR సో కాబట్టి ఈ విధంగా మనకి ఏంటంటే ఎస్టర్ని ఫామ్ చేస్తాయి. ఇక ఎవరు హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఈ
విధంగా మనకి ఏంటంటే ఆల్కహాల్స్ అనేది యాసిడ్ కార్బోక్సిలిక్ యాసిడ్ తో రియాక్షన్ ఇచ్చినప్పుడు ఎస్టర్ ఫామ్ అయింది. యాసిడ్ క్లోరైడ్ తో రియాక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఎస్టర్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్, యాసిడ్ క్లోరైడ్స్, యాసిడ్ ఎనహైడ్స్ రియాక్షన్ పెట్టి మనం ఎవరు ఫామ్ చేస్తామని చెప్పాను, ఎస్టర్స్ ని ఫామ్ చేస్తుంది అంటే. ఓకేనా? సో నెక్స్ట్ డీహైడ్రేషన్. ఇక డీహైడ్రేషన్ లో మనకి ఏం జరుగుతుంది, అసలు ఏ డీహైడ్రేషన్ అంటే ఏమిటి? డీహైడ్రేషన్ అంటే ఏమిటి? డీహైడ్రేషన్ అంటే ఏమిటి? సో డీహైడ్రేషన్ ఏంటంటే లాసింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. ప్లస్ ఎవరు ఫామ్ చేస్తుంది, ఆల్కీన్స్ ఫామ్ చేస్తాయి. ఆల్కీన్స్ ఫామ్ చేస్తాయి. సో ఈ యొక్క ప్రాసెస్ మనం డీహైడ్రేషన్ అంటే పిలుస్తూ ఉంటాం. డీహైడ్రేషన్ అనేది పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి, లాసింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బై ద ఎలిమినేషన్ ప్రాసెస్. ఓకేనా? సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇథనాల్ తీసుకున్నాం. ఇథనాల్ అంటే C2H5OH. ఇది ఇథనాల్ ఫార్ములా. దీన్ని ఇథైల్ ఆల్కహాల్ లో పిలుస్తూ ఉంటాం. ఈ C2H5OH ని ఇథైల్ ఆల్కహాల్ అని పిలుచుకుంటాము, ఇథనాల్ అని పిలుస్తూ ఉంటాం. సో వీటిని ఎలా రాసుకోవచ్చు మనం, ఈ C2H5 అని? సో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, కార్బన్స్ 2 ఉన్నాయి. అవునా? 1 2 H5 అంటే H ఎన్ని ఉన్నాయి మనకు ఇక్కడ 5 ఉన్నాయి. కాబట్టి ఇంత ఒక OH ఫస్ట్ 2OH గ్రూప్ సబ్స్టిట్యూట్ అయ్యి అటాచ్మెంట్ అయ్యింది కార్బన్. సో CH3 CH2. సో కాబట్టి 3 ఒక 2 5 హైడ్రోజన్స్, 2 కార్బన్స్, ఒక ఫంక్షన్ గ్రూప్ OH గ్రూప్. సో దీని ఏం పేరు మనకి ఇథనాల్. ఏంటి మనం ఇక్కడ ఇథనాల్ అని చెప్పాం. అవునా? సో CH3 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్ OH, ఇథనాల్. సో ఈ ఇథనాల్ మనకి ఏం జరుగుతున్నారంటే ఇక్కడ యాసిడ్ కండిషన్లో రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగితే మనకి ఎవరు ఫామ్ చేస్తాయని చెప్పాను, ఆల్కీన్స్ ని ఫామ్ చేస్తాయి అని చెప్పాను. సో వాటి మెకానిజమ్స్ ఎలా ఉంటుంది, ఈ మెకానిజం అనేది మనకి 3 స్టెప్స్ లో కంప్లీట్ అవుతుంది. ఆ 3 స్టెప్స్ లో స్టెప్ 1 ఏం జరుగుతుంది, స్టెప్ 1 మనకి ఏం చెప్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోనేటెడ్. ఏంటి ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోనేటెడ్ అంటే ఒకసారి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను CH3 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, OH ఉంది దగ్గర. ఈ OH నేను ఎలా రాసుకుంటానంటే O బాండ్ H గా రాసుకుంటాను. OH ని O బాండ్ H గా రాసుకుంటాను. ఇలా రాసుకున్న వెంటనే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు యాసిడ్ అయినటువంటి ఏదో ఒక యాసిడ్ అంటే H+4 రావచ్చు. ఒక యాసిడ్ కండిషన్ మనం ఏం చేస్తామంటే ఒక H+4 అంటే యాసిడ్ కండిషన్ లో రియాక్షన్ వెంటనే ఏం చేస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఆక్సిజన్ మీద ఉండేటువంటి లోన్లెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా, ఈ హైడ్రోజన్ కి తో కంబైన్ అయ్యి అంటే ఎలక్ట్రాన్ ప్రొడ్యూస్ చేసి బాండ్ ఫామ్ చేసుకుంటుంది. సో బాండ్ ఫామ్ చేసిన వెంటనే మనకి ఏం చెప్తుందంటే CH3 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, ఆక్సిజన్ బాండ్ H. ఓకేనా? సో ఈ H కి అటాచ్మెంట్ అయిపోతుంది కాబట్టి బాండ్ H. అంటే మీకు ఏమవుతుంది, ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది కదా. సో ఆక్సిజన్ చార్జ్ అయినప్పుడు పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. ఓకేనా? ఆక్సిజన్ మనకి పాజిటివ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ 2 లో ఏం జరుగుతుంది, మనకి స్టెప్ 2 లో ఏం జరుగుతుంది అంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్.
ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్. కార్బోకేటయాన్ ఎలాగా ఈ కార్బోకేటయాన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే స్టెప్ 2 లో మనకి చూడండి దాదాపు స్టెప్ 2 లో మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ స్టెప్ 1 లో ఫామ్ అయినటువంటి CH3 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ O బాండ్ H బాండ్ H ఉంది అవునా పైన ఉంటుంది పాజిటివ్ చార్జ్ ఉండాలి పాజిటివ్ చార్జ్ మనకి ఇక్కడ ఉంది సో వెంటనే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే చూడండి ఈ యొక్క CH2కి ఈ ఆక్సిజన్ అంటే కార్బన్ కి ఆక్సిజన్ ఈ బాండ్ ఉంది కదా ఈ బాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఎవరికి ఏం చేస్తున్నారు నాన్న అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కదా వెంటనే ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవాలి ఈ ఆక్సిజన్ వెంటనే ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకోవచ్చు అవునా సో గెయిన్ చేసుకున్నప్పుడు ఇది నీటి చార్జ్ కనెక్ట్ అయిపోతుంది కార్బన్ కి ఏ చార్జ్ వస్తున్నప్పుడు పాజిటివ్ చార్జ్ వస్తుంది చెప్పానండి ఏం చెప్పాను ఎలక్ట్రాన్స్ కానీ లాస్ అయిపోతే పాజిటివ్ చార్జ్ వస్తుంది ఎలక్ట్రాన్స్ కానీ గెయిన్ చేసుకుంటే నెగిటివ్ చార్జ్ అనేది వస్తుంది ఎలక్ట్రాన్స్ కానీ ఈక్వల్ గా షేర్ చేసుకుంటే రాడికల్ ఫ్రీ రాడికల్ అనేటువంటి సంఖ్య మనకి అక్కడ ఫామ్ చెప్పాను సో కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎవరు గెయిన్ చేస్తున్నారు ఇక్కడ ఆక్సిజన్ గెయిన్ చేస్తున్నాం బయట నుంచి ఈ కార్బన్ కి ఆక్సిజన్ మిడిల్ లో ఉన్న బాండ్ ఉంటే ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎవరు గెయిన్ చేస్తున్నారు ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటున్నారు సో కాబట్టి ఆక్సిజన్ నీటిలో వస్తుంది ఇక్కడ కార్బన్ లాస్ అవుతుంది కాబట్టి పాజిటివ్ అనేది వస్తుంది సో కాబట్టి ఇక్కడ చూడండి CH3 సింగిల్ బాండ్ CH2 ఓకేనా CH2 బాండ్ CH2 ప్లస్ ఏమైపోతుంది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ గెయిన్ చేసుకొని ఈ యొక్క H2O వెళ్ళిపోతుంది H2O బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి కార్బన్ ఆటమ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తుంది సో కాబట్టి మనకి కార్బోకేటయాన్ ఫామ్ అయింది ఎవరు ఫామ్ అయితే మనకి కార్బోకేటయాన్ ఇది మనకి ఫామ్ అయినది కార్బోకేటయాన్ ఫామ్ అయినది మర్చిపోతున్నాను అంటే స్టెప్ 2 లో ఏం చూడండి స్టెప్ 1 లో ఫార్మేషన్ ఆఫ్ ప్రోటాన్ ఏంటన్నా అంటే ఏంటి సో ఒక యాసిడ్ కండిషన్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ప్రోటాన్ ని ఈ ఆక్సిజన్ రియాక్షన్ అంటే ఈ ఆక్సిజన్ ను అటాచ్మెంట్ జరిగి బాండ్ ఫామ్ చేసుకొని OH ఇక్కడ ఉన్న ఆక్సిజన్ కి అటాచ్ జరుగుతుంది అవునా అంటే ఇక్కడ ఎంత లాస్ అవుతుంది కదా ఆక్సిజన్ పాజిటివ్ అవుతుంది వెంటనే స్టెప్ 2 లో ఏం చెప్తుందంటే ఇలా కార్బన్ కి ఈ ఆక్సిజన్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అంటే ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ని ఈ ఆక్సిజన్ గెయిన్ చేసుకొని H2O బాండ్ మనకు బయటపోతుంది సో అప్పుడు కార్బన్ మీదకి ఎవరు వస్తున్నారు పాజిటివ్ చార్జ్ వస్తుంది కాబట్టి కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తుంది మనం ఏం చేస్తాం చెప్పాను కార్బోకేటయాన్ ఫామ్ ఓకే సో నెక్స్ట్ స్టెప్ 3 లో ఏం జరుగుతుంది చూడండి స్టెప్ 3 లో మనకి ఏం జరుగుతుంది ఓకేనా స్టెప్ 3 లో మనకి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఈథేన్ ఓకేనా చూడండి దాంట్లో CH3 ఉంది కదా ఇక్కడ ఈ CH3 ఎలా వస్తుందంటే CH2 బాండ్ H CH3 ఇది ఎలా వస్తున్నాం అంటే మనము CH2 బాండ్ H రాసుకున్నాం ఓకేనా సో ఈ CH2 బాండ్ H రాసుకుంటూ వచ్చినప్పుడు CH2 బాండ్ H రాసుకున్నాం అవునా సో బాండ్ CH2 ఫస్ట్ అలాగే ఉంటుంది సో ఈ CH2 కి ఈ హైడ్రోజన్ కి బాండ్ ఉంది కదా ఈ బాండ్ లో ఉన్నటువంటి ఈ బాండ్ ఏమవుతుందంటే ఈ పొజిషన్ షిఫ్ట్ అయిపోతుంది ఆ పొజిషన్ షిఫ్ట్ అయిన వెంటనే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ జాగ్రత్త ఏమవుతుందంటే CH2 డబుల్ బాండ్ CH2 ఈ CH3 లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ బయట ఎలిమినేట్ అయిపోయి ఆ కార్బన్ కి హైడ్రోజన్ బాండ్ ఉంది కదా కార్బన్ కి హైడ్రోజన్ బాండ్ ఉన్నాం కదా సో ఆ బాండ్ ఈ పొజిషన్ షిఫ్ట్ అయిపోతుంది అప్పుడు ఈ సింగిల్ బాండ్ అయిపోతుంది డబుల్ బాండ్ అయిపోతుంది CH2CH మరి ఈ H నుంచి పోతుంది ఈ H ఎలిమినేట్ అయిపోయింది కదా మరి
ఎలిమినేట్ అయినటువంటి హెచ్ ఎక్కడిపోతుంది అంటే స్టార్టింగ్ లో మనము స్టెప్ 1 లో చూస్తున్నామే హెచ్ ప్రోటాన్ తీసుకున్నామే ఎక్కడి నుంచి తీసుకున్నామో వాడు ఇచ్చేస్తాం ఈ హెచ్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఆల్కహాల్ అనేది డీహైడ్రేషన్ జరిగి ఆల్కీన్ ఫామ్ చేస్తుంది, ఆల్కీన్స్ని ఫామ్ చేస్తుంది. సో అది కాన్సెప్ట్, అంటే లాసింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బై ద ఎలిమినేషన్ ప్రాసెస్. వీటిలో మనకి ఏంటంటే ఇక్కడ ఇథనాల్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ తీసుకున్నాము. సో ఇథనాల్ తీసుకున్నాం కాబట్టి ఈథన్ ఫామ్ అవుతుంది. ప్రొపనాల్ ఐసోప్రొపైల్ లేకపోతే ఐసోప్రొపనాల్ తీసుకున్నట్టే ప్రొపీన్ ఫామ్ అవుతుంది. అది మెకానిజం అంటే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంది ఇక్కడ ఇథనాల్ CH3CH2OH. సో మెకానిజం పరంగా చూసినప్పుడు మనకి స్టెప్ 1 ఏం జరుగుతుంది, ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోనేటెడ్ అన్నాము. అంటే ఈ ఇథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి ఇథనాల్ ఉన్నటువంటి ఆక్సిజన్ మీద ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ తో ఒక హెచ్ ప్రోటాన్ కమ్యూనిటీ నుంచి బాండ్ ఫామ్ చేసుకొని ముందు వచ్చి ఓహెచ్ నుంచి అక్కడ దొరుకుతుంటాయి హెచ్ ప్రోటాన్ అనేది. అప్పుడు ఎలక్ట్రాన్స్ లాస్ట్ అయిపోయింది కాబట్టి ఆక్సిజన్ మీదకి లాస్ట్ అయిపోయింది చార్జ్ ఏంటి ప్లస్ చార్జ్ వస్తుంది. సో తర్వాత ఏం చెప్పుకుని స్టెప్ 2లో యూనింగ్ ఫామ్ అయినటువంటి యొక్క ప్లస్ చార్జ్లో ఫార్మేషన్ ఆఫ్ కార్బోక్యాటైన్ అన్నాము. అంటే ఏం చెప్తుంది మనకి ఇక్కడ ఈ కార్బన్కి ఆక్సిజన్ పెట్రోల్ బాండ్ క్లీవేజ్ జరిగిపోయి బాండ్ బ్రేకప్ జరిగిపోయేసి వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతుంది H2O. బయటకు వెళ్ళిపోతుంది H2O. ఇప్పుడు మనకి ఎంత అర్థమైనప్పటికీ ఈ కార్బన్కి ఆక్సిజన్ పెట్రోల్ ఆక్సిజన్ కలిగిస్తుంటే మీరు నెగిటివ్ చార్జ్ వస్తుంది, అది వెళ్ళిపోయింది. సో అంటే అర్థం ఏంటి, కార్బను ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతాయి కదా, కార్బను ఎలక్ట్రాన్స్ ఏమైనట్టు లాస్ అయినట్టు. సో లాస్ అయిపోయిన వచ్చే చార్జ్ ఏంటి పాజిటివ్ చార్జ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది మనకి వచ్చింది. కాబట్టి కార్బన్ మీద కానీ మనకి పాజిటివ్ చార్జ్ వచ్చినట్లయితే దాన్ని మనం ఏం చేస్తాము కార్బోకేటయాన్ అని. సో ఈ విధంగా ఫామ్ అయినటువంటి కార్బోకేటయాన్ మనకి ఏమంటున్నానా అంటే ఫస్ట్ కార్బన్ మీద ఉన్నటువంటి CH3ని మనం ఏం చేస్తున్నామంటే CH2 బాండ్ H రాసుకుంటాం, CH2 బాండ్ H రాసుకుంటాం. సో ఈ కార్బన్కి హైడ్రోజన్ మధ్య బాండ్ ఉంటే ఈ బాండ్ ఈ పొజిషన్ షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమంటున్నావు CH2 మాత్రమే లిమిట్ ఉంటుంది. ఈ హెచ్ మని ఎక్కడికి పోతుందంటే స్టార్ట్ స్టెప్ 1లో మనం హెచ్ ప్రోటాన్ తీసుకున్నామే ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము హెచ్ ప్రోటాన్ని వాడికి ఇచ్చేస్తాం, మనకి పంపించాలి. సో కాబట్టి ఈ విధంగా మనకి ఏంటంటే ఈథీన్ ఫామ్ అయింది. ఫామ్ అవుతుంది కదా, ఈథీన్ ఫామ్ అయింది. సో ఫామ్ అయితే దాని గ్రూప్ ఈ విధంగా మనకి ఏంటంటే డీహైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ లాస్ అయింది, ఈను ఆర్కిన్ అంటే ఈథీన్ గ్రూప్ ఫామ్ అయింది. కాబట్టి ఇది మనము డీహైడ్రేషన్ అని పిలుస్తున్నాం. సో 3 స్టెప్స్, 3 స్టెప్స్లో ఈ మెకానిజం కంప్లీట్ అయిపోయి మనకి ఇక్కడ అవుట్ ఫామ్ అవుతుందని చెప్పాను నేను. ఆ ఈథీన్ అంటే ఆర్కిన్ ఫామ్ అయింది, అంటే CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O ఫామ్ అయింది. క్యాన్సర్ డీహైడ్రేషన్. ఓకే, నన్ను చూడండి జాగ్రత్తగా. Next, reaction with hydrogen halide. Reaction with hydrogen halide. Hydrogen halide. ఏంటి హైడ్రోజన్ హ్యాలైడ్ సిమిలర్ HS. సో HS అవునా, ఎవరితో రియాక్షన్ జరపాలి, విత్తనం. ఎవరు ఇక్కడ రియాక్షన్ ఆల్కహాల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం మనం. సో ఆల్కహాల్స్ గురించి డిస్కస్ వచ్చినప్పుడు ఆల్కహాల్ అనేది హైడ్రోజన్
హ్యాలైడ్ తో రియాక్షన్ జరిపి మనకి ఎవరు ఫామ్ చేస్తారు ఏంటి అనే విషయం మీకు ఇక్కడ చూసుకోవాలి. చూడండి నాన్న, సో ఆల్కహాల్ మనకి హైడ్రోజన్ హ్యాలైడ్ రియాక్షన్ జరిపి మనకి ఎవరు ఫామ్ చేస్తారా అంటే ఆల్కైల్ హ్యాలైడ్ ని ఫామ్ చేస్తాయి. ఆల్కైల్ హ్యాలైడ్ ని ఫామ్ చేస్తాయి. సేమ్ టైం హైడ్రోజన్ కూడా ఫామ్ చేస్తాయి. సో అది ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని మీకు చూస్తుంటే చూడండి ఒకసారి. alcohol or bond OH, alcohol H's, hydrogen halide అంటే S అనే సింబల్ మనం చూపిస్తాం ఇక్కడ. హైడ్రోజన్ halide అంటే H అనే సింబల్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ OH ఇది H S చూడండి. ఆల్కహాల్ లో ఉన్నటువంటి OH ఓకేనా, హైడ్రోజన్ హ్యాలైడ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ రెండు మనకి మిక్స్ అయిపోయి నచ్చిపోయేసి ఇక్కడ లాసింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇంకెవరు మనకి ఇక్కడ RX ఆర్ అంటే ఏం చెప్పాను మీకు నేను, ఆల్కైల్. ఎక్స్ అంటే హ్యాలైడ్. హ్యాలైడ్ ఫామ్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ విషయం గుర్తుకోవాల్సిన ఏంటంటే ద మిక్చర్ ఆఫ్ concentrated HCl and anhydrous ZnCl2 is called as ZnCl2 is called glucose, GluCAS, glucose reagent అనేటువంటి ప్రోడక్ట్ ఉంటుంది ఫామ్ అవుతుంది. గ్లూకాస్ రియేజెంట్ చూడడం ఇంపార్టెంట్ అనేది జాగ్రత్త. గ్లూకాస్ రియేజెంట్ అంటే ఏంటంటే ద మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl and anhydrous ZnCl2 is called as glucose reagent. So alcohol is soluble in glucose reagent. Okay na? Yes. ఈ యొక్క గ్లూకోజ్ రియేజెంట్ ని యూజ్ చేసుకొని ఇది ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్ అనే టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. గ్లూకోజ్ రియేజెంట్ యూజ్ చేసుకుంటే మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నానా, ఇది ప్రైమరీ ఆల్కహాల్ నేను చెప్పాను కదా, ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్ ఉంటాయని చెప్పాను. టెస్ట్ చేస్తున్నాం. సో ఇది ఆల్కహాల్ చూస్తున్నాం. మరి ఇది ఈ ఆల్కహాల్ ఏ ఆల్కహాల్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అంటే గ్లూకోజ్ రియేజెంట్ ని యూజ్ చేసుకొని టెస్ట్ చేసుకొని మనము ఆ యొక్క ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్ అని చెప్తున్నాం. అట్ సేమ్ టైం అసలు గ్లూకోజ్ రియేజెంట్ అంటే ఏం చెప్పాను నేను, ద మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl and anhydrous ZnCl2 ని మనం ఏం పిలుస్తాము, గ్లూకోజ్ రియేజెంట్ అని పిలుస్తుంటాము. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎవరు చేస్తున్నామంటే చూడండి. సో నెక్స్ట్ ఈ యొక్క ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఆల్కహాల్స్ ని ఏం చేస్తున్నాం, ఆక్సిడేషన్ చేస్తున్నాము. ఆక్సిడేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఆక్సిడేషన్ చూడండి. R bond CH2OH దీనిలో కానీ మనము ఆక్సిడేషన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి మనకి, ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటి ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి ఆక్సిడేషన్ చేసినప్పుడు ఆల్కహాల్స్ ని. మళ్ళీ ఈ ఆల్డిహైడ్స్ ని ఫర్దర్ ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి మనకి
ఫామ్ అవుతాయి ఓకేనా. విషయాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఓకేనా. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది చూడండి. సో ఆల్కహాల్స్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్కహాల్స్ని ఓకేనా. సో ఆల్కహాల్స్ని ఆక్సిడేషన్ చేసినప్పుడు సో ఆల్డిహైడ్స్ ఫామ్ అయ్యి అవునా. సో ఈ విధంగా ఫామ్ అయినటువంటి ఆల్డిహైడ్స్ని ఫర్దర్ మనం ఆక్సిడేషన్ చేసినప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ విత్ మెటల్స్ ఆల్కహాల్స్ అనేవి మనకి ఏమవుతున్నాయంటే సోడియంతోను లేకపోతే పొటాషియంతోను ఓకేనా. సో ఇటువంటి మెటల్స్తో మనకి రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ రియాక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కాక్సైడ్ అనేటువంటి ఒక ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తారు. ఆల్కాక్సైడ్ అనేటువంటి ఒక ప్రొడక్ట్స్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సోడియంతో రియాక్షన్ జరుగుతుంది. సోడియంతో మనకి రియాక్షన్ జరుగుతుంది. ఎవరు ఇక్కడ ఆల్కహాల్ ఎవరున్నానంటే ఆల్కహాల్ మనకి సోడియంతో రియాక్షన్ జరిగింది. సో సోడియంతో రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఫామ్ అవుతున్నారా అంటే సో ఇవి 2 మోల్స్ తీసుకుంది. 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్స్ 2 మోల్స్ ఆఫ్ NA is used to 2RONA. దీని పేరు ఏం పిలుస్తున్నామంటే ఇక్కడ సోడియం ఆల్కాక్సైడ్ తీసుకుంటాం. ఇక్కడ 2 మోల్స్ కాబట్టి H2O వాటర్ మాలిక్యూల్ ఫామ్ వాటర్ మాలిక్యూల్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. వాటర్ ఫామ్ అవుతుందా ఫామ్ కాదా ఇంకా చెప్పాలి. నో వాటర్ మాలిక్యూల్ ఫామ్ కాదు. ఇక్కడ 2OH అన్నాం. అలాగే మనకి ఆక్సిజన్స్ ఎన్ని మనకి ఇక్కడ 2 అవునా. 2 ఇక్కడ మనకి ఇక్కడ ఓ ఎందుకు వస్తుంది. సో ఓ ఎవరు మనకి ఇక్కడ హైడ్రోజన్స్ డై హైడ్రోజన్స్ మాత్రమే మీకు డై హైడ్రోజన్స్ అర్థమైంది సరేనా. సో ఈ విధంగా మనకి ఆ ఆల్కహాల్స్ అనేవి డిఫరెంట్ కాంపౌండ్స్ రియాక్ట్ మనకి యూఎస్ఎల్ కాంపౌండ్స్ ఇస్తూ ఉంటాయి సరేనా. సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేటువంటి ప్రాపర్టీస్ కూడా మనము టూడే కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము నామెన్క్లేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ గురించి తర్వాత నెక్స్ట్ కాంపౌండ్ అయినటువంటి ఈథర్స్ అయినా సరే అది ఫినోల్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఫినోల్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటాయి, ఫినోల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాటి ఏమి రియాక్షన్స్ ఉంటాయి అనే విషయాలు మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. లైవ్లో ఉన్నటువంటి క్లాస్లో ఆన్లైన్ క్లాస్లో చెప్పుకుంటూ వస్తుంటాము. సో ప్రతి ఒక్కరూ కూడా మనకి మండే నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూట్యూబ్లో కాదు మనకి ఆ విషయం మీకు నేను ఫస్ట్ రోజే చెప్పాను. యూట్యూబ్లో మండే నుంచి మనకి ఈ క్లాసెస్ ఆన్ కావు. సో లైవ్లోనే మనకి టెలికాస్ట్ చేస్తున్నాము. అంటే ఆన్లైన్ క్లాసులకు వస్తాము. ప్రతి ఒక్కరు కూడా మెటీరియల్స్ తీసుకోవాలి. టైమింగ్ సో 11 o'clockకి మన కిమ్స్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కిమ్స్ క్లాస్కి ప్రతి ఒక్కరు అటెండ్ కాండి. సో ఏదైనా మిస్టేక్స్ అంటే మనకి మీరు అప్పుడే ఒక లైవ్లో చెప్పవచ్చు. మీకు రెక్టిఫై చేస్తూ వస్తుంటాము ఓకేనా. సో ఇప్పుడు మన యూట్యూబ్లో పెట్టాం కాబట్టి ఒక కామెంట్స్ గ్రూప్లో 1 or 2 మిస్టేక్ పెట్టినప్పుడు పెట్టున్నారు అని చూశాను. ఓకే సో లైవ్లో ఉన్నప్పుడు మాత్రమే మాకు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మేము ఆ యొక్క రిఫరెన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. సో ఓకేనా. సో మండే నుంచి ఖచ్చితంగా మనకి ఆన్లైన్ క్లాస్లో అందరూ కెమిస్ట్రీ క్లాస్కి అటెండ్ కావాలి. అట్ సేమ్ టైం మెయిన్ మెటీరియల్స్ ఈ మెటీరియల్స్ తెచ్చుకుంటే కాలేజ్కి వచ్చి ఫీజు పే చేసి మెటీరియల్స్ తెచ్చుకుంటే నాయన ఈరోజు చెప్పిన టాపిక్ 12 పేజీలో 12 క్వశ్చన్ నెంబర్ మీరు బాగా స్టడీ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్స్లో చాలా ఇచ్చున్నారు.
క్వశ్చన్ బాగా నేర్చుకోవాలి మనము అనే విషయం మీరు ఎందుకు చెప్తే కనుక మీకు దాన్ని క్యాచ్ చేసుకుని ఆ పేజ్ అప్పుడు ఓపెన్ చేసుకోగలరు. అసలు మెటీరియల్స్ అయితే తెలుసుకోవాలి ఎట్లా, సో ఖచ్చితంగా మెటీరియల్స్ తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.